నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్. 9 చోట్ల ఉగ్రవాద శిబిరాలపై దాడులు. లష్కరే జైషే మహమ్మద్ కేంద్రాలపై విరుచుకుపడ్డ క్షిపణులు. ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లు సైన్యం ప్రకటన. పాకిస్తాన్ మిలిటరీ స్థావరాల జోలికి వెళ్లలేదని స్పష్టీకరణ. ఆపరేషన్ సింధూర్ను పర్యవేక్షించిన ప్రధాని మోదీ. నేడు భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ, అఖిలపక్ష సమావేశం నిర్వహించే అవకాశం. భారత వైమానిక దాడులను ధృవీకరించిన పాక్. 3 మృతి, 12 మందికి గాయాలైనట్లు వెల్లడి. భారత దాడులను యుద్ధ చర్యగా పేర్కొన్న పాక్ ప్రధాని. తగిన సమయంలో ప్రతి దాడులు చేస్తామని మేకపోతు గాంభీర్యం. అమెరికా సహా పలు దేశాలకు దాడుల సమాచారం. ప్రతినిధులతో మాట్లాడిన అజిత్ దోబాల్. మెరుపు దాడుల తర్వాత ఎల్ఓసి వెంట పాక్ రేంజర్ల కాల్పులు. 3 పౌరులు దుర్మరణం. ధీటుగా తిప్పికొడుతున్న సైన్యం. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు నిర్వహించింది. అర్ధరాత్రి వేళ అత్యంత ఖచ్చితత్వంతో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 చోట్ల దాడులు జరిపింది. సైన్యం, వైమానిక దళం సంయుక్తంగా జరిపిన క్షిపణి దాడులతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు తావులేని విధంగా కేవలం ఉగ్ర శిబిరాలపై దాడులు చేసినట్లు సైన్యం ప్రకటించింది. పాక్ సైనిక స్థావరాల జోలికి వెళ్లలేదని సైన్యం స్పష్టం చేసింది. ఈ దాడులపై ఉదయం 10 గంటలకు సైన్యం పూర్తి ప్రకటన చేయనుంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఊహించినట్లే పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు జరిపింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ దాడులు నిర్వహించింది. ఈ మేరకు బుధవారం రాత్రి 1:44 సామాజిక మాధ్యమం ఎక్స్ లో సైన్యం ఓ పోస్ట్ పెట్టింది. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినట్లు తెలిపింది. అందులో పాకిస్తాన్ సైనిక స్థావరాలు లేవని స్పష్టం చేసింది. భారత్పై ఉగ్రదాడులకు ప్రణాళికలు వేసి అమలు చేసిన ఉగ్రవాద మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు సైన్యం ప్రకటించింది. తమ చర్యలు పూర్తిగా కేంద్రీకృతం, ఖచ్చితత్వంతో కూడినవని తెలిపింది. అయితే ఈ దాడులు అంత తీవ్రమైనవి కావని సైన్యం వెల్లడించింది. దాడుల లక్ష్యాల ఎంపిక, దాని అమల్లో పూర్తి సంయమనం పాటించినట్లు తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి బాధ్యులను చట్టం ముందు నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడికి న్యాయం జరిగిందంటూ సర్వ్డ్ జస్టిస్ అని సైన్యం పోస్ట్ చేసింది. వైమానిక దాడులకు ముందు సైన్యం స్పష్టమైన సంకేతాలిచ్చింది. దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటామని, విజయం సాధించేందుకే శిక్షణ పొందామనే అర్థం వచ్చేలా ప్రహరాయ్ సన్నిహిత, జయాయ్ ప్రశిక్షిత అంటూ సంస్కృత వాక్యాన్ని ఎక్స్ లో పోస్ట్ చేసింది. That's my mission. That's my promise. I'll find you. మెరుపు దాడులకు ప్రతీకార చర్యలు తప్పవని పాక్ ప్రకటించిన నేపథ్యంలో సైన్యం అప్రమత్తమైంది. భారత్ పాక్ సరిహద్దుల్లోని అన్ని గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ వర్గాలు ప్రకటించాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన దాడులు ఇంతటితో ఆగవని తెలుస్తోంది. ఇంకా మరికొన్ని ప్రతీకార దాడులు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అర్ధరాత్రి తర్వాత భారత సైన్యం పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. పాకిస్తాన్లోని 4 ప్రాంతాలు, పాక్ ఆక్రమిత కశ్మీర్లో 5 చోట్ల వైమానిక దాడులు జరిపింది. అందులో కోట్లీ, బహవల్పూర్, మురిద్కే, ముజఫరాబాద్, చాక్ అమ్రు, గుల్పూర్,
భీంబర్, సియాల్కోట్లు ఉన్నాయి. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ప్రధాన స్థావరాలే లక్ష్యంగా సైన్యం ఈ దాడులు జరిపింది. పాకిస్తాన్పై సైన్యం జరిపిన ప్రతీకార దాడులను ప్రధాని నరేంద్ర మోదీ పర్యవేక్షించారు. క్షిపణి దాడుల ముందు నుంచి ఆపరేషన్ ముగిసే వరకు ప్రధాని మోదీ పర్యవేక్షించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జైసల్మేర్ వైమానిక స్థావరంలోని యుద్ధ విమానాల ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నాయి. మెరుపు దాడుల నేపథ్యంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశం, ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ నిర్వహించిన మెరుపు దాడుల్ని ప్రధాని నరేంద్ర మోదీ పర్యవేక్షించారు. క్షిపణులు ప్రయోగించే ముందు నుంచి ఈ దాడులు ముగిసే వరకు నిరంతరం పర్యవేక్షించారు. ఈ మేరకు అధికార వర్గాలు పేర్కొన్నాయి. లష్కరే, జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాలు సహా మొత్తం 9 చోట్ల వైమానిక దళం దాడులు నిర్వహించింది. పాకిస్తాన్లోని 4 ప్రాంతాలు, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 5 చోట్ల దాడులు చేసినట్లు సమాచారం. త్రివిధ దళాలకు చెందిన ప్రెసిషన్ స్ట్రైక్ ఆయుధ వ్యవస్థల్ని ఈ దాడులకు ఉపయోగించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. రాజస్థాన్లోని జైసల్మేర్లోని వైమానిక స్థావరంలోని యుద్ధ విమానాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాల సమాచారాన్ని నిఘా సంస్థలు అందించినట్లు సమాచారం. భారత్లో ఉగ్రదాడుల్ని ప్రోత్సహిస్తున్న జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయాలే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత భూభాగం నుంచే ఈ దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నాయి. పాక్ నుంచి కవ్వింపు చర్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉండడంతో ధర్మశాల, లేహ్, జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్ విమానాశ్రయాల్ని మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు విమాన కార్యకలాపాల్ని రద్దు చేస్తున్నట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ సారథ్యంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ఆపరేషన్ సింధూర్పై చర్చించనుంది. అనంతరం కేంద్రం ఇవాళ అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. వైమానిక దాడుల సమాచారం రాజకీయ పార్టీలకు వివరించే అవకాశం ఉంది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్పై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు స్పందించారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టులు పెట్టారు. భారత మాతాకి జై అంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పోస్ట్ చేశారు. పహల్గాం ఉగ్రదాడులకు ప్రతీకారం తీర్చుకున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. భారత్తో కలహానికి తగిన రీతిలో బదులిచ్చామన్నారు. భారత మాతాకి జై అంటూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్ పోస్టులు పెట్టారు. జై హింద్ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. భారత్ మెరుపు దాడులతో బిత్తరపోయిన పాకిస్తాన్ సరిహద్దుల వెంట భారీ కాల్పులకు మొదలుపెట్టింది. ఎల్ఓసీ వెంట ఉన్న సరిహద్దు గ్రామాలపై భారీగా మోటార్లతో షెల్లింగ్కు పాల్పడుతోంది. పాక్ కాల్పులో 3 భారత పౌరులు దుర్మరణం పాలయ్యారు. నియంత్రణ రేఖ వ్యాప్తంగా ఫిరంగులతో గ్రామాలపై కాల్పులు జరుపుతోంది. పూంచ్లోని కృష్ణఘాటి, షాపూర్, మంకోట్, రాజౌరి జిల్లాలోని లామ్, మంజాకోట్, గంభీర్, బ్రాహ్మణ నుంచి పెద్ద ఎత్తున షెల్లింగ్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. పాకిస్తాన్ రేంజర్ల కాల్పులను సైన్యం సమర్థంగా తిప్పికొడుతున్నట్లు చెప్పారు. రాంబన్ జిల్లాలోని పంథియాల్ సబ్ డివిజన్లో శక్తివంతమైన పేలుడు శబ్దం వినిపించింది. దానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడుల వివరాలను భారత్, అమెరికా, రష్యాతో పాటు పలు దేశాలతో పంచుకుంది. దాడుల సమాచారం ఆయా దేశాలకు వెల్లడించింది. కేవలం భారత్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా దాడులు చేసినట్లు తెలిపింది. మరోవైపు భారత్, పాక్ల మధ్య ఘర్షణ త్వరగా ముగుస్తుందని అమెరికా ఆకాంక్షించింది. 2 దేశాల మధ్య ఘర్షణను ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. భారత వైమానిక దాడులకు సంబంధించిన నివేదికల గురించి తమకు తెలిసిందని అమెరికా ప్రకటించింది. ప్రస్తుతానికి దాడులకు సంబంధించి సమాచారం లేదని అమెరికా ప్రతినిధి తెలిపారు. భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. దాడులు జరిగిన వెంటనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఫోన్ చేశారు. దాడుల గురించి వివరించారు. అత్యంత ఖచ్చితత్వంతో దాడులు జరిపామని, పాక్ పౌరులు, ఆర్థిక, సైనిక స్థావరాల జోలికి వెళ్లలేదని డోభాల్ పేర్కొన్నట్లు వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అమెరికాతో పాటు బ్రిటన్, సౌదీ అరేబియా, యుఏఈ, రష్యా ప్రభుత్వాలకు దాడుల సమాచారాన్ని భారత్ అందించింది. దాడి ప్రణాళిక, అమలుకు సంబంధించిన వివరాల్ని వెల్లడించింది. పౌర, సైనిక స్థావరాలకు నష్టం వాటిల్లకుండా ఖచ్చితత్వమైన ఆయుధాలతో దాడి చేసినట్లు తెలిపింది. భారత్, పాక్ మధ్య ఘర్షణలు అతి త్వరగా ముగిసిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. భారత్ జరిపిన మెరుపు దాడులపై స్పందించిన ఆయన గత పరిణామాల ప్రకారం ఏదో జరగబోతోందని ప్రజలకు తెలుసని అనుకుంటున్నట్లు చెప్పారు. No, it's a shame. We just heard about it just as we were walking in the doors of the Oval.
Just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. They've been fighting for many, many decades and centuries, actually, if you really think about it. No, I just hope it ends very quickly. భారత మెరుపు దాడులతో పెరిగిన ఘర్షణలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ పాకిస్తాన్లు సైనిక సంయమనం పాటించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ కోరారు. 2 అణ్వస్త్ర దేశాల మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదన్నారు. పహల్గాం దాడికి భారత ప్రతీకారం తీర్చుకోవడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రజలు కేంద్రానికి మద్దతు ప్రకటించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు భారత్ సరైన జవాబు ఇచ్చిందని చెబుతున్నారు. तो मैं मोदी जी से दरखास्त करना चाहता हूं कि उनको मुंह तोड़ जवाब दिया जाए. हम उनके साथ हैं, पब्लिक पूरी साथ है. आज किस तरह जवाब दिया जा रहा है? सर आज बहुत अच्छा जवाब दिया जा रहा है. बहुत करारा जवाब दिया जा रहा है और यहाँ से बहुत अच्छा जवाब मिला उनको. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. इंडियन आर्मी जिंदाबाद, इंडियन आर्मी जिंदाबाद, इंडियन आर्मी जिंदाबाद, भारत माता की जय. सर ये बहुत अच्छा था. ये जो काफ़ी दिनों से हम इंतज़ार कर रहे थे कि कुछ ना कुछ जवाब जो पाकिस्तान को देना है, तो ये आज मकबूल जवाब दिया है भारत ने और हमें बहुत खुशी है कि विद प्रूफ इस बार हुआ है. कोई सबूत भी नहीं मांगेगा इसका, तो बड़ी अच्छी है. लोगों में खुशी की लहर है. ऐसा होना चाहिए था. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ప్రధాని మోదీ నదీ జలాల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత జలాలు ఇకపై దేశం వెలుపలికి ప్రవహించబోవని, వాటిని దేశ ప్రయోజనాల కోసం వాడుకోనున్నట్లు చెప్పారు. పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న వేళ ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఢిల్లీలో ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్ యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మకమన్నారు. ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలతో పాటు ఎంఎస్ఎంఈలకు, యువతకు అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. వక్ఫ్ చట్ట సవరణ పేద ముస్లిం మహిళలు, పాస్మాండాలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ట్రిపుల్ తలాక్ నిషేధంతో ముస్లిం మహిళలకు రక్షణ లభించిందని మోదీ తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దశాబ్దాలతో పాటు వివాదంగా కొనసాగిన నదీ జలాల అంశాన్ని తమ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం ద్వారా పరిష్కరించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. दशकों तक हमारी नदियों के पानी को तनाव का, झगड़े का विषय बनाकर रखा गया, लेकिन हमारी सरकार ने राज्य सरकारों के साथ मिलकर नदियों के जोड़ने का एक महाअभियान शुरू किया है. केन बेतवा लिंक परियोजना, पार्वती काली सिंध चंबल लिंक परियोजना, इनसे लाखों किसानों को फायदा होगा. वैसे आजकल तो मीडिया में पानी को लेकर काफी चर्चा चल रही है. पहले भारत के हक का पानी भी बाहर जा रहा था, अब भारत का पानी भारत के हक में बहेगा, भारत के हक में रुकेगा और भारत के ही काम आएगा. వైసీపీ హయాంలోని మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను ఈ కేసులో నిందితులుగా సిట్ చేర్చింది. మద్యం స్కామ్లో అక్రమంగా వచ్చిన నగదును పలు మార్గాల్లో తరలించడంలో ఈ ముగ్గురు కీలకంగా వ్యవహరించారని సిట్ దర్యాప్తులో తేలింది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీల్ని సిట్ అధికారులు ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఈ మేరకు సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో మంగళవారం మెమో దాఖలు చేశారు. ఇంతకుముందు వరకు 30 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చగా, తాజాగా సమర్పించిన మెమోలో ధనుంజయ రెడ్డిని A31 గా, కృష్ణమోహన్ రెడ్డిని A32 గా, గోవిందప్ప బాలాజీని A33 గా పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డితో పాటు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులతో కలిసి ఈ ముగ్గురు మద్యం కుంభకోణంలో అన్ని స్థాయిల్లోనూ భాగస్వాములయ్యారని సిట్ ఇప్పటికే గుర్తించింది. మద్యం సిండికేట్లో వీరిది ప్రధాన పాత్రేనని నిర్ధారించింది. ఇప్పటికే అరెస్టు అయిన 4 నిందితుల రిమాండ్ రిపోర్టుల్లోనూ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీల ప్రమేయం గురించి సిట్ స్పష్టంగా వెల్లడించింది. ఈ ముగ్గురు సాక్షుల్ని, కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో వారిని నిందితులుగా చేర్చింది.
అత్యధికంగా ఆర్డర్లు కట్టబెట్టిన మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజకేశిరెడ్డి బృందం ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయల మేర ముడుపులు వసూలు చేసి కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ద్వారా నాటి సీఎం జగన్ కు చేర్చేవారని ఇప్పటికే సిట్ దర్యాప్తులో గుర్తించింది. అప్పట్లో సీఎంఓలో కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి కూడా ఈ మద్యం సిండికేట్లో భాగస్వామేనని, ముడుపులతో ఆయనకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించింది. రిమాండ్ రిపోర్టులో వీరి ప్రస్తావన రావడంతోనే ఈ ముగ్గురు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ వారికి ఎలాంటి ఉపశమనమూ లభించలేదు. సిట్ విచారణకు సహకరించకుండా ఈ ముగ్గురు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డిదే ఉమ్మడి కడప జిల్లా. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కోటరీలో కీలకంగా ఉండేవారు. 2019లో జగన్ అధికారంలోకొచ్చిన వెంటనే సీఎంఓ కార్యదర్శిగా ధనుంజయ రెడ్డిని నియమించారు. అది మొదలు 5 ఏళ్ల పాటు అపరిమితమైన అధికారాలు చెలాయించారు. జగన్ తరపున అనేక వ్యవహారాలు చక్కబెట్టారు. మద్యం కుంభకోణంలో ఇతని పాత్రపై సిట్ ఇప్పటికే ఆధారాలు సేకరించింది. గోవిందప్ప బాలాజీది చిత్తూరు జిల్లా వీకోట. జగన్ సతీమణి భారతి డైరెక్టర్ గా ఉన్న భారతీ సిమెంట్స్ లో 2010 ఏప్రిల్ 30 నుంచి ఆయన పూర్తికాలపు డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాలు, కొనుగోళ్లు, ఐటీ కార్యకలాపాల బాధ్యతలన్నీ ఆయనే చూస్తున్నారు. చార్టెడ్ అకౌంటెంట్ అయిన ఆయన ముడుపుల సొమ్మును రూటింగ్ చేసి వేర్వేరు సంస్థల్లోకి మళ్లించడంలో మాస్టర్ మైండ్ గా వ్యవహరించారని సిట్ గుర్తించింది. ఆయన్ను విచారించడం ద్వారా ఎవరి ఆదేశాల మేరకు ఎవరికి లబ్ధి కలిగించేందుకు ఇలా చేశారనేది విచారణలో తేలనుంది. కృష్ణమోహన్ రెడ్డి జగన్ కు, ఆయన కుటుంబానికి అత్యంత నమ్మకమైన బంటు. గతంలో ఆర్డీఓగా పనిచేసిన ఆయన వీఆర్ఎస్ తీసుకుని జగన్ వద్ద ఓఎస్డీగా చేరారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన తల్లి విజయమ్మ వద్ద ఓఎస్డీగా పనిచేశారు. నిత్యం జగన్ వెన్నంటే ఉంటూ ఆయన తరపున ఆర్థిక, సొంత వ్యవహారాలన్నీ చక్కబెడుతుంటారు. వివేక హత్య కేసులోనూ సీబీఐ గతంలో కృష్ణమోహన్ రెడ్డిని విచారించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఓబులాపురం మైనింగ్ కేసులో దోషిగా తేలిన గాలి జనార్దన్ రెడ్డి ఇతర దోషులను చెంచల్గూడ జైలుకు తరలించారు. దాదాపు 13 ఏళ్ల పాటు ఈ కేసును విచారణ జరిపిన నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా ప్రకటించడంతో పాటు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గాలితో పాటు ఇతర దోషులకు కోర్టు వద్దే వైద్య పరీక్షలు జరిపిన పోలీసులు అనంతరం గట్టి బందోబస్తు మధ్య చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో చెంచల్గూడ జైలు వద్ద భారీ బలగాలను మోహరించారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ఐఐటీ క్యాంపస్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని అధికారులు చెబుతున్నారని బాధితులు ఆరోపించారు. ఐఐటీ ఏవో రవికుమార్, వేంపల్లి సిఐ నరసింహులు విద్యార్థులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సర్టిఫికెట్లు కావాలంటే లక్షలాది రూపాయలు చెల్లించమంటే ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆవేదన వ్యక్తం చేశారు.